విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా ఉద్దానానికి బయలుదేరారు. ప్రస్తుతం ఉద్దానం దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారన్న దాని గురించి రాజు ఫోన్ లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, ఉద్దానంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ముఖ్యంగా పవన్ అభిమానులు, ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులు అందరూ కూడా ఆ కార్యక్రమం దగ్గరికి చేరుకున్నారా? లక్ష్మి, ప్రధానంగా చెప్పుకుంటే ఒక జీవిత ఖైదు పడిన ఖైదీకి కూడా 15 సంవత్సరాలు మాత్రమే శిక్ష అనుభవించగలిగితే ఉద్దాన ప్రాంతంలో ఉన్న కొన్ని వేల మంది కిడ్నీ సమస్యల బారిన పడి వీళ్ళందరూ కూడా కొన్ని పదుల సంఖ్యలోనే, అంటే దాదాపుగా చూసుకుంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, 70 సంవత్సరాల వరకు కూడా ఈ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు నేటికి శ్రీ ఉద్దాన ప్రాంతంలో వేల సంఖ్యలో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. దీనిపై ప్రభుత్వాలు ఏనాడు కూడా స్పందించిన పాపాన పోలేదు, పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఉద్దాన ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్యలపై గలమెత్తడానికి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఈ ఇచ్చాపురం రానున్నారు. మణికంఠ థియేటర్లో కిడ్నీ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళందరితో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కూడా వాళ్ళని ఉద్దేశించి పవన్ కూడా ఒక ప్రసంగం చేయనున్నారు. అదేవిధంగా వీళ్ళు రోడ్ షో కూడా ఈరోజు ఇదే సమస్య పైన కూడా పోరాటం చేయడానికి రోడ్ షో కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా అధికారికంగా పవన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే మనతో పాటు కొంతమంది పవన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అడిగి ఇప్పుడు అసలు ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, వీళ్ళు ఎటువంటి రీసెర్చ్ చేశారనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ప్రధానంగా ఈ పవన్ కళ్యాణ్ సభ మొత్తంగా ఓవరాల్ సారాంశం ఏంటంటారు? ఈ ఏరియాలోని తీవ్రకాలంగా ఏదంటే ఈ ఉద్దాన ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దీని నుంచి చాలామంది చనిపోతున్నారు. దాని కొరకు మా యొక్క విఎన్ఎం ఫౌండేషన్ వారి దృష్టికి తీసుకుని వెళ్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రదేశంలో వారి బాధలు ఆయన ముఖాముఖిగా తెలుసుకొని దానికి ప్రభుత్వానికి ఆయన ఏదంటే ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రజలకి మేలు జరగాలి, ఆ బాధితులకి మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా మీరు పవన్ దృష్టికి కూడా ఇదంతా విషయం తీసుకెళ్ళడం జరిగింది. అయితే తీసుకెళ్లేటప్పుడు ఆయన ఏమన్నారు, ఈ సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఆయన ఏం మాట్లాడబోతారు, ఆయన ఏం చేస్తారనేది వారితో ముఖాముఖిగా చర్చించిన తర్వాత ఆయన ఏంటనేది ఆయన అక్కడ అధికారికంగా ఆయన ప్రకటిస్తారు. అంతవరకు మనం ఏమీ చెప్పలేము. ఓకే, ఇప్పటికే పవన్ సభకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తయినాయని చెప్పుకోవచ్చు. పోలీస్ యంత్రాంగం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా మొత్తంగా కూడా పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ప్రాంగణంలో కూడా పాసులు జారీ చేసిన వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా ఏ ఒక్కరికి కూడా అనుమతించిన పాపానైతే పోలేదు. అయితే ఎవరైతే బస్సుల్లో వీళ్ళందరినీ కూడా, ఎవరికి కిడ్నీ వ్యాధులతో ఎవరైతే సతమతం అవుతున్నారో వీళ్ళందరూ కూడా పాసులు ఇచ్చి వాళ్ళందరూ కూడా బస్సుల్లో ఇక్కడ తరలించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ప్రాంగణం దగ్గర ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారనేది మనతో పాటు డిఎస్పీ వివేకానంద గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతానికి పవన్ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు? ఇదంతా ఓన్లీ పేషెంట్స్ వరకే సినిమా హాల్లో పర్మిషన్ అండి. ఇక్కడ వరకే ముందు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వచ్చిన పేషెంట్లు ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము మాకున్న అవైలబుల్ ఫోర్స్ని బట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే చాలామంది పేషెంట్లు వచ్చారు, వాళ్ళకి అభిమానుల మూలంగా కానీ ప్రజల మూలంగా వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు అన్నది మా కాన్సెప్ట్. దాని ప్రకారం ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ కూడా రోడ్ షో కూడా ఉండబోతుంది కదా, రోడ్ షో కూడా ఎటువంటి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు? రోడ్ షో కూడా ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా మంచి వాళ్ళు, అందరూ చాలా కోఆపరేషన్గా ఉన్నారు. అభిమానులు అందరూ కూడా చెప్పింది చక్కగా చేస్తున్నారు. అందరూ కూడా దాసనపేట జంక్షన్లోనే రోడ్ షో జరుగుతుంది కాబట్టి అందరూ అక్కడే ఉంటున్నారు. ఆ రోడ్ షో కూడా ప్రజల సహకారంతో చక్కగానే చేస్తామండి. మొత్తానికి ఇక్కడ అంతా కూడా బందోబస్తు మాత్రం కూడా చాలా పటిష్టంగానే చేస్తాం, ఎటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం లేదని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది. అయితే అభిమాన సంఘాలను కూడా చాలా పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో నలుమూలల నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా, అయితే వీళ్ళెవరికి పాసులు లేని కారణంగా ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి అయితే లేదని చెప్పి పోలీసులు కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. అయితే కేవలం ఎవరైతే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో వీళ్ళను మాత్రమే తీసుకొచ్చి వీళ్ళకి మాత్రం పార్సల్ జారీ చేసాం, వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. మనం ప్రత్యక్షంగా విజువల్స్ లో కూడా చూస్తే తెలుస్తుంది. విజువల్స్ ఇప్పటికే 2 బస్సులు ఆగి ఉన్నాయి. ఈ బస్సుల్లో కూడా మొత్తం అందరూ కూడా ఎవరైతే కిడ్నీ సమస్యలతో ఉద్దాన ప్రాంతంలో బాధపడుతున్నారో వాళ్ళని మాత్రం బస్సుల్లో తరలించి ఇక్కడ నుంచి కూడా లోపల హాల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అది వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తన సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, ఎవరు తీరుస్తారో తెలియదు, అసలు మనం తాము పడుతున్న బాధ
ఎలా వివరించాలన్నది విషయం మాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ మా సమస్యలు తెలుసుకోవడానికి తామే మా దగ్గరికి రావటం మాకు చాలా ఆనందంగా ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఇదంతా కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి పరిస్థితి అయితే, మరోవైపు చూసుకుంటే చాలా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా కూడా ఇక్కడికి అంతటికి రావటం జరుగుతుంది కనుక పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు, అసలు ఏంటి అనేది కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మరో విషయం, వీళ్ళందరూ కూడా ఉద్దాన ప్రాంతం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళని అడుగుదాం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెప్పన పుట్టుకు ఈది పరమదేటి. ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉంది మీకు? ఇప్పుడు 6 మాసాలు సంవత్సరం అవుతుంది కిడ్నీ బాధ వచ్చింది. మరి ఇప్పటి వరకు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా, పరామర్శించారా? అసలు మొన్న వచ్చిందరు 15 రోజుల కిందట వచ్చిందా, అమ్మ చచ్చిపోయింది. మరి పవన్ కళ్యాణ్ రాలేదని అన్నారు కదా, అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ మొన్న వచ్చిందరు, నిన్న వచ్చిందరు, ఫోటోలు తీశారు కొంతమందికి. ఇవాళ వస్తారు రాండి అని చెప్పగానే మళ్ళీ వచ్చారు. ఏం కోరుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ రావటం, మీరు రావటం? లేదు, మందుల కోసము మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, పేద పరిస్థితులు కదా. అదే కొద్ది సాయం చేస్తారేటని లెక్క మీద వచ్చాము, మరి ఎట్లేదు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాబ్లమేని బాబు, తిప్పన పట్టు సార్. కిడ్నీ ప్రాబ్లము, మందు వాడుతున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు సార్ వస్తున్నారు, ఏటైనా సహకారం చేస్తారని మాకు చెప్పినారు కదా ముందు, అందుకే వచ్చేసాము. అందరు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తాము ఏదో ఒకటి ఆశిస్తున్నాం, అంటే ఒక మాట కానీ లేకపోతే తను ఏ విధంగా అయినా సరే తమకు సహాయపడతాడని చెప్పి ఒక చిన్న ఆలోచన, చిన్న ఆశతో వీళ్ళందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. మొత్తానికి ఏదేమైనా సరే శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతంలో 4 మండలాల్లో కూడా ఎక్కువగా ఉన్న ఈ యొక్క సమస్య తీవ్రతను గుర్తించి పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావటం కూడా తమకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సమస్యలపై పోరాటం చేయటమే కాకుండా సమస్య మొత్తం కూడా పూర్తిగా సమస్య పరిష్కారం దొరికేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ దీని మీద ఒక పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉందనేది మాత్రం వీళ్ళందరూ చెప్తున్నారు. అది కాకుండా ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఇంత తీవ్ర స్థాయిలో సమస్య ఉన్నా సరే డయాలసిస్ సెంటర్లు ఉద్దాన ప్రాంతంలో ఏ ఒక్కటి లేకపోవడం మాత్రం చాలా వరకు బాధ కలిగించే విషయమే. మరి ఈ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలి ఉద్దాన ప్రాంతంలో. అదేవిధంగా మిగిలిన ఏదైతే రోగులు అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా, అంటే రోగులు అంటే బాధపడతారు కానీ చాలా వరకు కూడా వీళ్ళందరూ కూడా ఒక సమస్యతో పీడిస్తుంది, ఒక సమస్య వీళ్ళందరినీ కూడా పీడిస్తుందని మాత్రం మనం పర్టికులర్ గా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సమస్యపై పవన్ కళ్యాణ్ ఎటువంటి క్లారిటీ ఇస్తాడన్న విషయం మనకి అది ఇంకా తెలియాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఇచ్చాపురానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఈ విశాఖ నుంచి బయలుదేరి పైడి భీమవరం వరకు కూడా చేరుకున్నారు కనుక అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కూడా రావటం జరుగుతుంది. అభిమానులందరూ కూడా వారి వెనక కాన్వే వెనకతలో వస్తున్నారు. అయితే మరో అభిమాని కూడా ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏం కోరుకున్నారు పవన్ కళ్యాణ్ నుంచి? పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఇచ్చాపురం వస్తున్నారు, ఎల్ఎంఎస్ మణికంఠ థియేటర్కి. కిడ్నీ వ్యాధస్తులు మన ఉద్యానంలో చాలా మంది ఉన్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించి రావడానికి చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడము. ఇలాంటి సమస్యని మన ఏరియా జనాభా మొత్తము ఈ డయాలసిస్ కిడ్నీ ప్రాబ్లం వల్ల వైజాగ్ వరకు వెళ్ళి వస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎలాగా ఇది అయిపోయింది కాబట్టి అయిన వ్యక్తులు కూడా ఇక్కడ డయాలసిస్ అయ్యేటట్టు ఇక్కడ ఇచ్చాపురం అయినా సోంపేట అయినా దగ్గరలోన ఏర్పాటు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో సేవలు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికి అందరూ ఆకాంక్ష కూడా అదే, పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం వస్తున్న నేపథ్యంలో ఈ ఒక సమస్యను తీసుకొని దీనిపై ప్రశ్నించడానికి వస్తున్నాడు కనుక ఈ ప్రశ్నల వర్షం ఏ విధంగా కురుస్తుంది, పవన్ కళ్యాణ్ అసలు ఏం స్పీచ్ ఇస్తాడనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తికరమైన విషయంగానే మారిందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో పవన్ స్పీచ్ ఏంటనేది కూడా ఈ యొక్క ఉత్కంఠకు తెరపడబోతుందని చెప్పుకోవచ్చు. రాజు, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం మిమ్మల్ని. ప్రాంతాల వారీగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రత్యేక హోదాపై ఉద్యమం చేస్తున్నారు.
వరుస బహిరంగ సభలతో ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తున్నారు. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇంత పెద్ద సమస్యను ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చేశాయి అన్న దానిపై నిలదీయనున్నారు. కిడ్నీ వ్యాధులతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించనున్నారు. ఇచ్చాపురంలోని మణికంఠ థియేటర్ ప్రాంగణంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను పరామర్శించిన అనంతరం పవన్ రోడ్ షో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమస్య తెలుసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన సిబ్బందితో ఉద్దానం ప్రజల కష్టాలను ఒక డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. ఆ డాక్యుమెంటరీని నిన్న ఆయన రిలీజ్ చేయడం కూడా జరిగింది వైజాగ్లో. అసలు ఆ డాక్యుమెంటరీలో ఏముంది, ఆ వ్యాధిగ్రస్తులంతా ఏం మాట్లాడారు, ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ మనం కూడా చూద్దాం.